అందరికీ నమస్తే. లలితార్యప డివోషనల్ ఛానల్‌కి స్వాగతం. నవరాత్రులలో రెండవ రోజైన ఈరోజు అమ్మవారిని ఏ రూపంలో ఆరాధించాలో, ఈరోజు అలంకార విశిష్టత మరియు చేయవలసిన ప్రసాదం గురించి తెలుసుకుందాం. ఈరోజు విజయవాడలో బాలగా, శాంతమూర్తి రూపంలో కౌమారిగా, శక్తిమూర్తి రూపంలో మాహేశ్వరిగా, నవదుర్గా రూపంలో బ్రహ్మచారిణిగా ఆరాధిస్తారు. ఈమె తెల్లని తామర మీద అభయ వరద ముద్రలను, పుస్తక అక్షమాలను, చంద్రకిరీటాన్ని ధరించి చిన్నపిల్ల రూపంలో దర్శనమిస్తుంది. కొన్ని ప్రాంతాలలో శాంతమూర్తి రూపంలో కౌమారిగా ఆరాధిస్తారు. కౌమారి అంటే కుమారస్వామి శక్తి. ఈమె నెమలి వాహనం ఎక్కి వరదాభయ హస్తాన్ని, శక్తి అనే ఆయుధం, శూలం అనే ఆయుధాన్ని ధరించి ఉంటుంది. ఇంకొన్ని ప్రాంతాలలో శక్తిమూర్తిగా మాహేశ్వరిగా పూజిస్తారు. మాహేశ్వరి అంటే శివుని యొక్క శక్తి మాహేశ్వరి. త్రిశూల చంద్రాహిధరే మహావృషభవాహిని మాహేశ్వరి స్వరూపేణ నారాయణీ నమోస్తుతే. దీని అర్థం ఏమిటంటే వృషభవాహనం మీద కూర్చొని చంద్రవంకను శిరస్సును దాల్చి శూలాన్ని, డమరుకాన్ని, జపమాలను, వరదముద్రను చూపిస్తున్నటువంటి పరమేశ్వరుని శక్తి ఈమె అని అర్థం. మరికొన్ని ప్రాంతాలలో నవదుర్గలలో ఒకటైన బ్రహ్మచారిణిగా ఆరాధిస్తారు. ఈమె పరమేశ్వరుని భర్తగా పొందటానికి ఘోర తపస్సు చేసింది. ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా కూడా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుణ్ణి భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిణిగా ఉంది. ఈమెనే కన్యాకుమారి అని కూడా పిలుస్తారు. ఈ మాతను ఉపాసించడం వలన సర్వత్రా సిద్ధి, విజయాలు లభిస్తాయి. ఈమె తెల్లని వస్త్రాలు ధరించి జపమాల, కమండలాన్ని కలిగి ఉంటుంది. ఇక ఈరోజు అమ్మవారిని తులసిమాలతో అలంకరించి జాజిపూలతో అర్చించాలి. ఇక ఈరోజు ప్రసాదం ఏం చేయాలో తెలుసుకుందాం. ఈరోజు అమ్మవారికి ప్రసాదం పులిహోర. దీనినే చిత్రాన్నం అని కూడా అంటారు. ఇప్పుడు పులిహోరను ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. పులిహోరకు కావలసిన పదార్థాలు బియ్యం, చింతపండు, ఇంగువ, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తిరగమాత గింజలు, ఉప్పు, నూనె. ఇప్పుడు పులిహోరకు ముందుగా అన్నం వండుకోవాలి. ఇది కొంచెం బిరుసుగా వండుకోవాలి. అన్నం ఉడికేలోపు ముందుగా నానబెట్టిన చింతపండు రసం తీసుకోవాలి. ఈ చింతపండు రసంలోనే మొత్తం పులిహోరకి సరిపడా ఉప్పు, పచ్చిమిరపకాయలు, చిటికెడు పంచదార వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండు రసం ఉడికేలోపు అన్నాన్ని చల్లార్చుకొని దానిలో కొంచెం పసుపు, కొంచెం నూనె, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోరకి తిరగమాత సిద్ధం చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత అందులో తిరగమాత గింజలన్నీ వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఆఖరున ఇంగువ వేసి ఈ మొత్తాన్ని పసుపు కలిపిన అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఉడికిన చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలపాలి. ఇదిగోండి, పులిహోర తయారైపోయింది. ఈ పులిహోర అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఇలా పసుపు కలిపిన అన్నాన్ని అమ్మవారు చూస్తే చాలటండి, అమ్మవారు ఎంతో ఆనందం చెందుతుందట. ఆ ఆనందంతోటే మనకు వరాలను కురిపిస్తుందట. కాబట్టి భక్తులందరూ నవరాత్రులలో రెండవ రోజైన ఈరోజు ఈ విధంగా అమ్మవారిని పూజించి ఆ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు అని కోరుకుంటున్నాను. మూడవ రోజు పూజా విశేషాలతోటి అలంకార విశిష్టత గురించి మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ లలితార్యప డివోషనల్ ఛానల్. ధన్యవాదములు.